కేరళ రాష్ట్రం వయనాడులో కొండచర్యలు కూలి వరదలు సంభవించడాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించి కేంద్రం సహాయం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు సయ్యద్ హాషం, పట్టణ కార్యదర్శి ఎండి సలీం కోరారు. కేరళ వరద బాధితులను ఆదుకోవాల్సిన బాధ్యత మానవత్వం ఉన్న అందరిపైన ఉందన్నారు. మంగళవారం సిపిఎం కేంద్ర కమిటీ పిలుపు మేరకు నల్గొండ పట్టణంలో కేరళ వయనాడు బాధితుల సహాయార్థం విరాళాలు సేకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వరదల్లో సుమారు 350 మంది మరణించటం, వేలాది మంది క్షతగాత్రులు కావడం విచారకరమని అన్నారు. క్షతగాత్రులను రక్షించడానికి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర బలగాలు కృషి చేస్తున్నాయని అన్నారు. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగి సర్వం కోల్పోయిన ఆ కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత మానవత్వం కలిగిన ప్రతి వ్యక్తిపై ఉందని అన్నారు. నల్గొండ పట్టణంలో అనేక మంది మానవత్వంతో విరాళాలు అందించిన వారందరికీ సిపిఎం పార్టీ తరఫున ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు దండంపల్లి సత్తయ్య, తుమ్మల పద్మ, పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు కుమ్మం కృష్ణారెడ్డి, అద్దంకి నరసింహ, పట్టణ కమిటీ సభ్యులు దండంపల్లి సరోజ, ఊట్కూరు మధుసూదన్ రెడ్డి, భూతం అరుణ తదితరులు పాల్గొన్నారు. భూతల స్వర్గమైనటువంటి కేరళలో ప్రకృతి బీభత్సవం కారణంగా వయనాడుకు సంబంధించినటువంటి జిల్లాలో 2 గ్రామాలు బీభత్సం సృష్టించినటువంటి పరిస్థితిలో గ్రామాలు తోడ్చిపెట్టుకుపోయినటువంటి పరిస్థితి ఉంది. వందలాది మంది చనిపోయినటువంటి పరిస్థితి, వందలాది కుటుంబాలు వీధినటువంటి పరిస్థితి. అక్కడ ఉండేటటువంటి బాధితుల ఆర్తనాదాలు దేశం మొత్తం వినిపిస్తా ఉన్నారు. అది దేశ విపత్తుగా ప్రకటించి కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించి వాళ్ళకి పునరావాసం కల్పించేటటువంటి చర్యలు చేపట్టాలని చెప్పి సిపిఎం పార్టీ పట్టణ కమిటీ కోరుతా ఉంది. సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు వయనాడు బాధితుల సహకారం అర్థించడం కోసం, వాళ్ళకి సహాయం చేయడం కోసం విరాళాల సేకరణ అనేది నల్గొండ పట్టణంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించడం అనేటటువంటి జరుగుతోంది. ప్రజల నుంచి అపూర్వమైనటువంటి స్పందన వస్తోంది. ఆ వయనాడు బాధితులని ఆదుకోవడం కోసం ప్రభుత్వాలు కూడా ఆ రకమైనటువంటి విధంగా వయనాడు బాధితుల్ని ఆదుకోవాలని చెప్పి, ఆ కుటుంబాలకి మొత్తం దేశమంతా కూడా సపోర్ట్గా నిలవాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేటటువంటి జరుగుతోంది. కేరళలో జరిగిన విపత్తు దేశవ్యాప్తంగా కూడా మన దేశంలో ఉన్న రాష్ట్రంలో కేరళలో జరిగింది కనుక అది చూస్తుంటే చాలా ధారించేటట్టు ఉంది. మట్టి దిమ్మెలన్నీ కూడా ఇళ్ళు కూలిపోవడం జరిగింది. అది చూసి ఎందుకంటే దేశవ్యాప్తంగా కూడా అందరం కూడా ఆ రాష్ట్రంలో జరిగిన నష్టాన్ని మనం ఆదుకోవాలని చెప్పి ఇలా దేశవ్యాప్తంగా కూడా సిపిఎం పార్టీ అపీల్ చేస్తుంది. అట్లనే అక్కడ సైన్యం వాళ్ళందరూ కూడా సహాయం చేయడం జరుగుతుంది. కేంద్రం ఒక విపత్తుగా దాన్ని ప్రత్యేకంగా సహకారం చేయాలి. అట్లనే ఇక్కడ ఉన్న భారతదేశంలో ఉన్న అందరం కూడా ఆ రాష్ట్రంలో జరిగిన నష్టాన్ని మన వంతు సహకారం చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. కేరళ రాష్ట్రంలో వరద బీభత్సాల్లో కలిగినటువంటి మరణించిన కుటుంబాలకి ఆదుకోవడం కోసం సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ పిలుపు మేరకు నల్గొండ పట్టణంలో ఈరోజు విరాళాలు సేకరించడం జరుగుతుంది. ప్రజల నుంచి కూడా మంచి స్పందన ఉంది. ఆ విధాలైన ఘటన మీద అందరూ కూడా మానవత్వంతో స్పందించి విరాళాలు ఇస్తున్నారు. అక్కడ ప్రభుత్వం కూడా వారికి ప్రత్యేకంగా ఇల్లు కట్టించడానికి కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానికి కేంద్ర ప్రభుత్వం కూడా కొంత సహకారం అందించాల్సిన అవసరం ఉంది. అనేక మంది సినిమా హీరోలు కానీ ఇతర సంబంధించినటువంటి మేధావులు అందరూ కూడా సహకరిస్తున్నారు. ఆ విధంగా ఒక కుటుంబాలని ఆదుకోవడానికి అందరూ కూడా ముందుకు రావాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సిపిఎం పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు కేరళ వయనాడు వరద బాధితులకు విరాళాల స్వీకరణ జరుగుతుంది. దేశవ్యాప్తంగా కూడా అందరూ కూడా ఈ విపత్తుకు అందరూ కూడా సహకరించి పూర్వ కేరళ వయనాడుగా మార్పు చెందడానికి అందరు సహకారం తోడ్పడాలని మేము సిపిఎం పార్టీగా కోరుతున్నాం.